దారి దోపిడీలు హత్యలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన లాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. ఇక ముఠా నాయకుడు రౌడీ షీటర్ ఆసిఫ్ రెహమాన్ సైతం అరెస్టు చేశారు. రౌడీ షీటర్ రెహమాన్ ను కృష్ణయ్య అనే వ్యక్తిపైన కత్తితో దాడి చేసి పారిపోతూ మెట్టుగూడలో మరో వ్యక్తి మొబైల్ లాక్కుని పారిపోయాడని డీసీపీ తెలిపారు. కృష్ణయ్య ఫిర్యాదుతో లాలగూడ పోలీసులు రెహమాన్ అతని స్నేహితుడు మహమ్మద్ మహబూబ్ ను అరెస్టు చేశారు. దొంగతనాలతో జల్సాలు చేస్తున్న డిగ్రీ విద్యార్థులు మహమ్మద్ సోయల్ మహమ్మద్ మహబూబ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక ముఠాలో మైనర్ కూడా ఉన్నట్లుగా గుర్తించారు. వీరందరినీ కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా డీజీపీ వెల్లడించారు. టైంలో మీ సేవా ఆఫీస్ దగ్గర విజయపూరి కాలనీ దగ్గర ఒక సురేష్ అనే అబ్బాయి కొరియర్ సర్వీస్ చేస్తాడు. ఆయన కొరియర్ సర్వీస్ చేస్తూ ఉండి ఏదో ఫోన్ మాట్లాడదామని ఇట్లా వేరే అవసరం ఉంది ఆయనకు కొరియర్ డెలివరీ చేసేది ఉందని ఫోన్ చేసేటప్పుడు ఒక ఇద్దరు మహమ్మద్ సోహెల్ మొహమ్మద్ మెహబూబ్ అని ఇద్దరు వీళ్ళు డిగ్రీ స్టూడెంట్స్. వీళ్ళు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నేరేడ్మెట్లో చదువుకుంటారు. ఒకతను ఫస్ట్ ఇయర్ ఒకతను సెకండ్ ఇయర్ ఉన్నారు. వీళ్ళు వచ్చి వీళ్ళకు డబ్బు అవసరం ఉంది మందు తాగడానికి, తర్వాత ఇతరత్ర చిల్లర పనులు చేయడానికి డబ్బు అవసరం ఉంది కాబట్టి వీళ్ళు ఈ సురేష్ దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ మరియు క్రైమ్ టీం నాయుడు, రాజశేఖర్, సుమంత్ వీళ్ళు కలిసి ఈ ఇద్దరిని పట్టుకున్నారు. పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే మేము సెల్ ఫోన్ ఎత్తుకుపోయింది నిజమే, మాకు కొద్దిగా గాంజా తాగే అలవాటు ఉంది, తర్వాత సిగరెట్లు మత్తు మందులు అంటే లిక్కర్ తీసుకునే అలవాటు ఉంది కాబట్టి మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆ సోర్స్ లేదు కాబట్టి మేము ఇట్లా సెల్ ఫోన్ దొంగతనం చేసి అమ్ముకున్నాం అని. ఎవరికి అమ్ముకున్నారు అన్నప్పుడు మొహమ్మద్ షకీల్ ఖాన్ అని ఇతను జగదీష్ మార్కెట్లో డిఎల్ మొబైల్స్ ఓనర్. ఇది అంటే డిఎల్ మొబైల్స్ అయినా షాప్ పెట్టుకుని నడుపుతాడు. ఇతనికి అమ్మామని చెప్పి చెప్పడం జరిగింది.